హాయ్ హలో వెల్కమ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సతీష్ ఎడ్యూటెక్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో రైల్వేలో ఆమ్లాలు క్షారాలు అనే టాపిక్ నుంచి బిట్స్ రిపీట్ కావడం జరుగుతుంది. సో దానికి సంబంధించిన రిపీటెడ్ బిట్స్తో పాటుగా కొద్దిగా అడిషనల్ ఇన్ఫర్మేషన్ నేను యాడ్ చేసి ఈ వీడియోలు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ వీడియోని చివరి వరకు చూడండి. అండ్ అంతేకాకుండా ఈ వీడియోతో పాటుగా పీడిఎఫ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఆ బిట్స్కి సంబంధించినటువంటిది చివరిలో వివరిస్తాను. సో ముందుగా చూసినట్లయితే తేనెటీగలను స్రవించే రసాయనం, తేనెటీగలు స్రవించే రసాయనం పేరు ఏది అని అడగడం జరిగింది ఇంతకుముందుకు ఎగ్జామ్లో. ఆన్సర్ వచ్చేసి మిథనోయిక్ ఆమ్లం. ఆన్సర్ మిథనోయిక్ ఆమ్లం. నెక్స్ట్, తేనెటీగ కుట్టినప్పుడు నొప్పిని తగ్గించడానికి వాడే రసాయనం. తేనెటీగ కుట్టినప్పుడు నొప్పిని తగ్గించడానికి వాడే రసాయనం వంట సోడా. వంట సోడా. దీనికే మరొక పేరు సోడియం బైకార్బోనేట్. సోడియం బైకార్బోనేట్ అనొచ్చు, వంట సోడా అనొచ్చు, NaHCO3 అని కూడా ఇవ్వచ్చు అనమాట ఆప్షన్లో. సో 3 ఆప్షన్లు ఉండడం జరుగుతుంది, కన్ఫ్యూజ్ కావద్దు. అగ్నిమాపక యంత్రాల్లో సోడా ఆమ్లంగా దేన్ని ఉపయోగిస్తారు? అగ్నిమాపక యంత్రాల్లో సోడా ఆమ్లంగా దేన్ని ఉపయోగిస్తారు? వంట సోడా. దీని యొక్క ఫార్ములా NaHCO3 లేదా దీనికే మరొక పేరు సోడియం బైకార్బోనేట్. ఓకేనా ఫ్రెండ్స్? గాయం కుళ్ళిపోకుండా సహాయపడే రసాయనం ఏది? గాయం కుళ్ళిపోకుండా సహాయపడే రసాయనం ఏది? సోడియం బైకార్బోనేట్ లేదా వంట సోడా లేదా NaHCO3. సో ఈ 4 బిట్లు కూడా ఇంతకుముందు ఎగ్జామ్లో అడిగిన బిట్లే. సోడియం కార్బోనేట్ బిట్స్ మొత్తం ఒక దగ్గరికి తీసుకొచ్చి చెప్పాను నేను. డిఫరెంట్ ఎగ్జామ్స్లో డిఫరెంట్ విధంగా ఈ 4 బిట్స్ అడగడం జరిగింది. ఆన్సర్ మాత్రం సోడియం బైకార్బోనేటే. మన కడుపులో మంటకు కారణం ఏమిటి? అధిక ఆమ్లాల విడుదల కావడం. మన కడుపులో మంటకు కారణం ఏమిటి అంటే అధిక ఆమ్లాలు విడుదల కావడం. ఆప్షన్లు ఏమున్నాయంటే అధిక ఆమ్లాలు విడుదల కావడం, అధిక క్షారాలు విడుదల కావడం, తటస్థీకరణం చెందడం, తటస్థీకరణం చెందకపోవడం అని ఇవ్వడం జరిగింది. కరెక్ట్ ఆన్సర్ మాత్రమే మీకు ఇక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంది. మీకు ఇచ్చే పీడిఎఫ్లో కూడా కరెక్ట్ ఆన్సర్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. కడుపులో మంటకు కారణం అధిక ఆమ్లాల విడుదల అవ్వడం. మన జీర్ణాశయంలో ఏ ఆమ్లాన్ని విడుదల చేస్తాయి? సో ఈ అధిక ఆమ్లాలు అని చెప్పినాం కదా, ఏ ఆమ్లం అధికంగా రిలీజ్ అవుతుందంటే HCl. దీనికే మరొక పేరు హైడ్రోక్లోరిక్ ఆమ్లం. ఓకేనా ఫ్రెండ్స్? HCl లేదా హైడ్రోక్లోరిక్ ఆమ్లం. యాంటాసిడ్లు అనేవి సో యాంటాసిడ్ అనేవి కడుపులో అధికంగా మనకు ఆమ్లాలు విడుదలైనప్పుడు వాటిని తగ్గించడానికి ఇచ్చేవన్నమాట. సో వీటికి ఏమని పేరు అంటే యాంటాసిడ్స్. సో యాంటాసిడ్స్ అనేవి ఆమ్లాల, క్షారాల, లవణాల ఏది కాదా అని అడగడం జరిగింది. సో ఆ యాంటాసిడ్స్ అనేవి క్షారాలు. క్షారాలు ఎందుకు తీసుకోవడం జరిగిందంటే ఆమ్లాలతో క్షారాలు చర్యదింది మనకు లవణాన్ని ప్లస్ నీటిని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంటే మన కడుపులో ఇప్పుడు ఆమ్లాలు రిలీజ్ అవుతాయి. వాటిని ఈ యాంటాసిడ్ అనే క్షారాలు తటస్థీకరణం చెందించి మనకు తటస్థీకరణం చెందించడం ద్వారా మనకు ఆ ఆమ్ల ద్రుడిని మనకు తగ్గించడం జరుగుతుంది అనమాట. యాంటాసిడ్లు కడుపులో అధికమైన ఆమ్లాన్ని ఏం చేస్తాయని అడగడం జరిగింది. ఆ యాంటాసిడ్లు కడుపులో ఉన్న అధికమైన ఆమ్లాన్ని పెంచుతాయా, తగ్గిస్తాయా, తటస్థీకరిస్తాయా ఏది కాదని ఇవ్వడం జరిగింది. ఆన్సర్ వచ్చేసి తటస్థీకరిస్తాయి. వర్షపు నీరు నదీ జలాల్లో కలిసినప్పుడు నదీ జలాల pH విలువ. వర్షపు నీరు నదీ జలాల్లో కలిసినప్పుడు నదీ జలాల pH విలువ తగ్గుతాయి. ఓకేనా ఫ్రెండ్స్? నదీ జలాల pH విలువలు తగ్గుతాయి. ఎందుకంటే వర్షపు నీరు అధికంగా ఉంటుంది. నదీ జలాల్లో మనకు లవణాలతో కూడినవి ఉంటాయి. వర్షపు నీరు అధికంగా కలవడం వల్ల pH విలువ ఏమవుతుందంటే తగ్గడం జరుగుతుంది. విగ్రహాలు నల్లబోర్డుపై రాసే చాక్పీస్ల తయారీలో వాడే పదార్థం. విగ్రహాలు నల్లబోర్డుపై రాసే చాక్పీస్ల తయారీలో ఉపయోగించే పదార్థం ఏదని అడగడం జరిగింది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. మీరు గణేష్ చతుర్థి సందర్భంగా చూడొచ్చు, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ను అధికంగా ఉపయోగించడం జరుగుతుంది. అనర్థ కాపర్ సల్ఫేట్ రంగు. అనర్థ కాపర్ సల్ఫేట్ రంగు నీలం కలర్. కాపర్ అనేది నీలం రంగులో ఉంటుంది. అనర్థ కాపర్ సల్ఫేట్ కూడా మనకి ఏ రంగులో ఉంటుందంటే నీలం రంగులో ఉంటుంది. ఈ బిట్స్ అన్నీ కూడా నేను ప్రీవియస్ పేపర్ల నుంచి తీసుకునే బిట్సే. కొన్ని బిట్స్ మాత్రం నేను యాడ్ చేయడం జరిగింది. యాడ్ చేసిన బిట్లు కూడా లాస్ట్లో చెప్పడం జరుగుతుంది. సో ఇవన్నీ బిట్స్ కూడా డిక్టో ఎలా ఉన్నాయో అలానే మీకు ఆన్సర్ చెప్పడం జరుగుతుంది. ఆమ్లాలు క్షారాలతో చర్య నుండి డాష్ మరియు డాష్లను ఏర్పరుస్తాయి. ఆమ్లాలు క్షారాలతో చర్య నుండి లవణాలని మరియు నీటిని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇక్కడ కొన్ని మెయిన్ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీటిని చాలాసార్లు అడగడం జరిగింది. ఈ 5 వాటిని. సో ఫార్ములాలు అడగడం జరిగింది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కాల్షియం సల్ఫేట్ ప్లస్ ఆఫ్ H2O లేదా కాల్షియం సల్ఫేట్ డాట్ ఆఫ్ H2O. వీటిని మనం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఫార్ములా. నెక్స్ట్
బ్లీచింగ్ పౌడర్ CaOCl2 కాల్షియం క్లోరైడ్ లేదా కాల్షియం ఆర్థోక్లోరైడ్. బ్లీచింగ్ పౌడర్ CaOCl2. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ జిప్సమ్ అడగడం జరిగింది. జిప్సమ్ వచ్చేసి కాల్షియం సల్ఫేట్ ప్లస్ 2H2O. సో ఇక్కడ మీకు మెయిన్ కన్ఫ్యూజ్ అయ్యేది ఏదంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్కి ఏమో 1/2 H2O, జిప్సమ్కి ఏమో 2H2O ఉండడం జరుగుతుంది. ఈ రెండింటికి మీరు కన్ఫ్యూజ్ కావద్దు, రెండింటికి కాల్షియం సల్ఫేట్ కామన్. ఓకేనా. నెక్స్ట్ వాషింగ్ సోడా సోడియం కార్బోనేట్. నెక్స్ట్ బేకింగ్ సోడా సోడియం బైకార్బోనేట్. బేకింగ్ సోడా సోడియం బైకార్బోనేట్. ఈ ఫార్ములాలో చాలా ఇంపార్టెంట్. NaHCO3 బేకింగ్ సోడా, Na2CO3 వాషింగ్ సోడా. ఈ ఫార్ములాలు చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి మళ్ళీ రిపీట్ కావడం జరుగుతుంది ఎగ్జామ్లో. సోడియం హైడ్రాక్సైడ్ను ఏమని అంటారు? సోడియం హైడ్రాక్సైడ్. దీన్ని NaOH ఫార్ములా రూపంలో అయితే దీన్ని ఏమని అంటారంటే కాస్టిక్ సోడా లేదా కాస్టిక్ సోడా. కింది వాటిలో ఏది అని అడిగే అవకాశం ఉంటుంది. ఆన్సర్ వచ్చేసి సోడియం హైడ్రాక్సైడ్. ఓకేనా ఫ్రెండ్స్. సో ఈ సోడియం హైడ్రాక్సైడ్ ఎందుకు ఉపయోగిస్తారంటే సబ్బుల తయారీలోను, కాగితం తయారీలోను, కృత్రిమ దారాల తయారీలోను. చాలా చాలా ఇంపార్టెంట్. సోడియం హైడ్రాక్సైడ్ లేదా కాస్టిక్ సోడాను సబ్బుల తయారీ, కాగితం తయారీ, కృత్రిమ దారాల తయారీలో ఉపయోగించడం జరుగుతుంది. సోడియం కార్బోనేట్ HCl ఆమ్లంతో చర్యనొందినప్పుడు వెలువడే వాయువు. సోడియం కార్బోనేట్ HCl ఆమ్లంతో చర్యనొందినప్పుడు వెలువడే వాయువు కార్బన్ డయాక్సైడ్. pH మానాన్ని ప్రవేశపెట్టిన వాళ్ళు ఎవరు? డైరెక్ట్ బిట్ అడగడం జరిగింది. pH మానాన్ని ప్రవేశపెట్టిన శాస్త్రవేత్త ఎవరిని అడగడం జరిగింది? సోరెన్సన్. pH మానాన్ని ప్రవేశపెట్టింది సోరెన్సన్. సో ఫ్రెండ్స్ ఈ విధంగా కూడా బిట్ అడగడం జరిగింది. కింది వాటిలో అత్యంత బలమైన ఆమ్లం. సో అత్యంత బలమైన ఆమ్లం HCl. నేను ఇంతకుముందుకే చెప్పాను, మన ఆమ్లంలో మన జీర్ణాశయంలో విడుదలయ్యే ఆమ్లం కూడా HCl అత్యంత బలమైన ఆమ్లం. అండ్ కింది వాటిలో బలహీనమైన ఆమ్లం అని కూడా అడగడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్. ఎస్టిక్ ఆమ్లం CH3COOH ఫార్ములా CH3COOH ఎస్టిక్ ఆమ్లం. బలమైన క్షారం సోడియం హైడ్రాక్సైడ్. దీనికే మరొక పేరు కాస్టిక్ సోడా అని కూడా నేను చెప్పడం జరిగింది. ఇది బలమైన క్షారం ఏదంటే సోడియం హైడ్రాక్సైడ్, ఇది కాస్టిక్ సోడా అని కూడా అంటారని చెప్పాను. బలహీనమైన క్షారం అమోనియం హైడ్రాక్సైడ్. ఓకేనా ఫ్రెండ్స్. అమోనియం హైడ్రాక్సైడ్ అనేది బలహీనమైన క్షారం. నీలి లిట్మస్ను ఎర్రగా మార్చే పదాలు ఆమ్లాలు. నీలి లిట్మస్ను ఎర్ర రంగులోకి మార్చే పదార్థాలేమో ఆమ్లాలు, ఎర్ర లిట్మస్ను నీలి రంగులోకి మార్చేవి క్షారాలు. సో ఇవి జస్ట్ నేను ఇంతవరకు ప్రీవియస్ బిట్స్, ఇవి నేను అడిషనల్గా ఇవ్వడం జరుగుతుంది. ఈ బిట్స్ నీలి లిట్మస్ను ఎరుపుగా మార్చేవి యాసిడ్స్. ఓకేనా ఫ్రెండ్స్. ఎర్ర లిట్మస్ను నీలి రంగులోకి మార్చేవి క్షారాలు. జలద్రావణంలో H+ ఆయన్లు ఇచ్చేవి ఆమ్లాలు, జలద్రావణంలో OH- ఆయన్లు ఇచ్చేవి క్షారాలు. సో ఫ్రెండ్స్ క్వశ్చన్ ఈ విధంగా అడగడం జరిగింది. ఇక్కడ రియల్ క్వశ్చన్లు ఉన్నాయి. క్వశ్చన్ ఏ విధంగా అడిగిందంటే జలద్రావణంలో ఎక్కువ సంఖ్యలో H+ ఆయన్లు ఇచ్చే పదార్థం ఏది అని అడగడం జరిగింది. జలద్రావణంలో ఎక్కువ సంఖ్యలో H+ ఆయన్లు ఇచ్చేవి బలమైన ఆమ్లాలు. ఓకేనా ఫ్రెండ్స్. తక్కువ సంఖ్యలో H+ ఆయన్లు ఇచ్చేవి బలహీనమైన ఆమ్లాలు. సో కన్ఫ్యూజ్ కావద్దు. ఆప్షన్ బలమైన ఆమ్లం, బలహీన ఆమ్లం, బలమైన క్షారం, బలహీనమైన క్షారం అని ఇవ్వడం జరుగుతుంది. సో కాబట్టి మీరు కన్ఫ్యూజ్ కావద్దు. H+ ఆయన్లు ఎక్కువగా ఇస్తే బలమైన ఆమ్లం, H+ ఆయన్లు తక్కువగా ఇస్తే బలహీనమైన ఆమ్లం. అండ్ OH- ఎక్కువ ఇచ్చినట్లయితే OH- ఆయన్లు ఎక్కువ ఇస్తే బలమైన క్షారం, OH- ఆయన్లు తక్కువగా ఇస్తే బలహీన క్షారం. సో బలమైనది బలహీనమైనది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఫ్రెండ్స్ ఇది ఈ వీడియోలో. అండ్ ఇవే ఈ వీడియోను మీరు పీడిఎఫ్లో డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఈ బిట్స్ మొత్తాన్ని ఇక్కడ నా ఛానల్లో ఈ వీడియోకి మీరు ప్లే అవుతుంటుంది కదా మీ మొబైల్లో, ఈ ప్లే ఆప్షన్ పక్కన మీకు చిన్న యారో మార్క్ అనేది ఉండడం జరుగుతుంది. ఈ విధంగా ఈ యారో మార్క్ పైన మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. యారో మార్క్ పైన మీరు క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా డిస్క్రిప్షన్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. ఈ డిస్క్రిప్షన్లో డౌన్లోడ్ PDF అనే ఆప్షన్ ఉంటుంది. ఈ PDF దగ్గర నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇంతకుముందుకు జరిగిన ఆన్లైన్ క్లాసెస్ కూడా మీ మొబైల్లో మీరు చూడవచ్చు అనమాట. లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. అంతేకాకుండా నా ఛానల్కి వచ్చేసి మీరు ఇక్కడ చూసినట్లయితే ప్లేలిస్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ ప్లేలిస్ట్లో కూడా మీకు కావాల్సిన బిట్స్ మొత్తం అందుబాటులో ఉండడం జరుగుతాయి అనమాట. ఓకేనా ఫ్రెండ్స్. అండ్ అంతకన్నా ముందుగా మీరు నా ఛానల్ ఇక్కడ సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది. ఆ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి. పక్కన వచ్చే బెల్ పైన క్లిక్ చేయండి. బెల్ పైన క్లిక్ చేస్తేనే లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ అనేవి మీ మొబైల్లో మీకు ఉచితంగా రావడం జరుగుతుంది అనమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్తో పాటు షేర్ చేయడం మర్చిపోదు. బాయ్ బాయ్.